Hi, myself Dr. Pradeep, consultant medical gastroenterologist, Medical Hospital, Visakhapatnam. Today we discuss regarding liver cirrhosis. ఈ మధ్య కాలంలో లివర్ సిరోసిస్ పేషెంట్ తరచూ చూస్తున్నాం. ఆల్కహాల్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, డయాబెటీస్, ఒబేసిటీ వల్ల ఫ్యాటీ లివర్ డిజార్డర్స్ తయారై లివర్ సిరోసిస్గా ప్రెజెంట్ అవుతున్నారు. ఈ పేషెంట్స్ మనకి నిశక్తి, పచ్చకామర్లు, ఉబ్బు కామర్లు, రక్తపాంతులతో ప్రెజెంట్ అవుతున్నారు. ఈ తరహా పేషెంట్స్లో మనం తీసుకోవాల్సిన డైటరీ రెస్ట్రిక్షన్స్. ముందుగా లో సాల్ట్ డైట్. ఈ పేషెంట్స్లో ఉప్పు తగినంత తక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఉబ్బు కామర్లు, ఉబ్బుకోవడం తగ్గుతుంది. వాటర్ లిమిటెడ్గా తీసుకోవచ్చు. కోకోనట్ వాటర్, ఫ్రెష్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ తీసుకోవచ్చు. హై కార్బోహైడ్రేట్ తీసుకోవడం మంచిది. లివర్ పేషెంట్స్లో షుగర్ లెవెల్స్ తరచూ తగ్గుతూ వస్తుంది. సో ఈ పేషెంట్స్లో వీళ్ళంత వరకు తక్కువగా ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిది. రైస్, చపాతీ, రాగి, బార్లీ, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సలాడ్స్ అన్నీ తీసుకోవచ్చు. హై ప్రోటీన్ డైట్. ఈ పేషెంట్స్లో మజిల్ బల్క్ బాగా తక్కువగా ఉంటుంది. సో మనం వీలైనంత వరకు హై ప్రోటీన్ డైట్ తీసుకొని మజిల్ బిల్డప్ చేయాలి. ఈ ప్రోటీన్స్ వెజిటబుల్ ప్రోటీన్స్, ఎగ్ ప్రోటీన్స్ ద్వారా వచ్చే ప్రోటీన్స్ మంచిది. సోయాబీన్, డ్రై ఫ్రూట్స్, పప్పు దినుసుల వల్ల వచ్చే ప్రోటీన్స్ వల్ల మజిల్ బిల్డప్ చేసుకోవడం మంచిది. వీలైనంత వరకు యానిమల్ ప్రోటీన్స్ అవాయిడ్ చేయడం బెటర్. హై ఫ్యాట్ డైట్ తీసుకోవడం వల్ల ఆల్రెడీ లివర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ పేషెంట్స్లో వీలైనంత వరకు లో ఫ్యాట్ తీసుకోవడం మంచిది. ఫ్రై ఐటమ్స్, స్వీట్స్, పేస్ట్రీస్ వీలైనంత వరకు తగ్గించి తీసుకోవడం బెటర్. సో ఇన్ టోటల్ లో సాల్ట్, లో ఫ్యాట్, హై ప్రోటీన్, హై కార్బోహైడ్రేట్ తీసుకోవడం బెటర్. Thank you.